ఏమిటే నేను క్లాస్ రాలేదు? పిక్చర్కి వెళ్ళని. హాయ్ బ్యూటీ. వాళ్ళు ఎప్పుడు అంతే. ఏ రిషా అప్ అప్ అప్. టూలెట్ బోట్ జన జన జన. ఏమండి ఏమండు? ఆకు మీద తేనె. ఎవరు మీరు? ఏం కావాలి? బయట టూలెట్ బోర్డ్ చూసి. ఓ, అత్తేకొచ్చారా? పై పోర్షన్ కావాలా కింద పోర్షన్ కావాలా? మీ దయండి. అయితే లోపలికి రండి. అక్క, ఎవరే హీరోలా ఉన్నాడు? నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు. మా చెల్లెలు పద్మిని. ముద్దుగా పప్పి అని పిలుస్తాం. పప్పియా? ఆకు మీద తేనండి. మా అక్కయ్య పేరు లలిత, ముద్దుగా లల్లి అని పిలుస్తాం. నా పేరు ఆచంట మల్లికార్జునరావు, అందరూ చంటి అంటారు. చంటియా? అదేం పెరిగా? పెళ్ళైతే ఈ పాటికి 4 పిల్లలు ఉండేవారు. బిడ్డల్ని కట్టడానికి పెళ్ళే కావాలనే ముందులేండి. ఆకు మీద తేనె. అసాధ్యుడివే. పద. అక్క, గది నీ చూపించినా? పై పోర్షన్ నువ్వు చూపించు, కింది పోర్షన్ నేను చూపిస్తాను. ఎవరో ఒకరు తొందరగా చూపించండి. రండి. జన జన. రా బాబు రా. గది బాగా చూసుకో. జన జన జన. ఎలా ఉంది? బూజు తిరిపితే బానే ఉంటుందండి ఆకు మీద తేనె. బూజే కాదు, శుభ్రంగా కడిగి ముగ్గులేసి మరీ ఇస్తాను. మరి అద్దె? ఎంతైనా పర్వాలేదండి. అడ్వాన్స్ 1000 రూపాయలు. ఓకే, ఆకు మీద తేనె దాన్ని ఉంది. మరి పైకది చూడరా. చూసుకోవచ్చు, మార్చుకోవచ్చు, మన ఇష్టం. అంత ఆకు మీద తేనె. ఆకు మీద తేనా? ఆకు మీద తేనె. ఆకు మీదే తేనె. ఆకు మీద తేనె. ఆకు మీద తేనె. అవును, మాటి మాటికి ఆకు మీద తేనె ఆకు మీద తేనె అంటున్నారే. ఆకు మీద తేనంటే ఏమిటి బాబు? చిన్నప్పుడు నాటుమంది నాకుంటాడు. ఆకంటే అది మామూలు ఆకు కాదండి. అది ఒక ప్రత్యేకమైన ఆకు, విచిత్రమైన ఆకు. ఎవరికీ అర్థం కానిదండి. అది అగమ్య గోచరమైనది, గందరగోళమైనది, అనూహ్యమైన ఆకండి అది. అసలు ఆకు మీద తేనెబుట్టుందనుకోండి, అది మనం నాకే లోపల కారిపోవచ్చు, జారిపోవచ్చండి. అయ్యో, బాధపడకు బాబు. నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో. అవన్నీ ఎప్పుడో వచ్చేసేయండి. ఇంతకీ మీ భర్తలు? ఉన్నాడు. పొద్దున వెళ్తాడు, రాత్రి తప్పదాగి వస్తాడు. కంచ నిండా తింటాడు, మంచ నిండా పడుకుంటాడు. పిల్లలు లేరు. మీరేం బాధపడకండి. నేను పాదం మోపాక ఇక ఇల్లంతా పిల్లలే. జన 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 పిల్లలే పిల్లలనే. జన 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 జన. చూడండి, సైకిల్ మొత్తం యాక్సిడెంట్ అయిపోయింది. మొన్న అప్ చేసుకున్నానండి సైకిల్. చూడండి ఎలా పాడైపోయిందో. అవుతుంది. 1500 ఏదో యాక్సిడెంట్ చేసినట్టుంది. ఫ్రేమ్ మొత్తం పోయింది. ఇదిగో చూడండి, ఫ్రేమ్ అంతా పోయింది. రిమ్ము బెండ్ అయిపోయింది. టైర్ కూడా పోయింది. సైకిల్ మొత్తం పోయింది. చూడండి సైకిల్. తప్పుకోండి. ఏమైంది? ఏమైంది ప్రియా? నేను కరెక్ట్ గానే వచ్చాను. ఈ సైకిల్ అతనే నా కారు అడ్డం వచ్చాడు. నాదేం కాదు, అమ్మాయిదే తప్పు. నేను సిగ్నల్ చూపిస్తున్నా, అమ్మాయి గుద్దేసింది. ఓకే, ఇదిగో ఇది తీసుకెళ్ళు. 100 నీ ఫేస్ కదే ఎక్కువ. నువ్వు ఊరుకోరా. చూడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇది కూడా దక్కదు. తీసుకెళ్ళు. పద. లే అదా ఓరా. చాలా థ్యాంక్స్ అండి. కాలేజ్కేగా రండి, డ్రాప్ చేస్తాను. మరి నేను? రే చంటి, స్కూటర్ ఉందిగా, దాని మీద రా. ఓకే. చిచి. పప్పి చంటి, పప్పి. చంటి, నువ్వు వాయిస్తుంటే ఎంత బాగుందో తెలుసా? నిజమా? ఇంకొకసారి వాయించరు? ఏమిటి వాయించేది? సాయంకాలం నుంచి చూస్తున్నాను. ఎంత పాటలు పిచ్చైతే మాత్రం మరీ అంత ఇదే. వెళ్ళి పడుకో. ఏమండి, మీకు సంగీతం అంటే ఇష్టంలే? ఎందుకు ఇష్టం లేదు? రోజుకి గంటైన సంగీతం వినకపోతే నాకు తృప్తిగానే ఉండదు. ఆకు మీద తేనె. దీని తీగలు తెగే వరకు వాయిస్తాను. ఇప్పుడు వాయించబోయేది భూపాల రాగం. మీ కప్పాల జన. అరే జన. ఆహా, ఎంత విరహరాసం. వీరహరసమా వంకాయ పులుసా? ఎవడే వీడు? నేను లేని టైంలో అర్ధరాత్రి వేళ కచేరీ పెడతావా? ఇదిగో,
నాకు మండిందంటే బస్సు మీదకి ఎక్కించేస్తాను. ఏయ్, ఎవడో పనికి మన జన మగాళ్ళ ఇంట్లో లేనప్పుడు లోనికి దూరతావా? నీ కీళ్ళు జన జన ఆకు మీద తెరైపోతావా జన జన. ఏమిటి? ఏయ్! ఆగు, ఈయన మా ఆయన. ఆ, ఇలాగూ పిల్ల పాప లేరు, కనీసం పసుపు కుంకాలైనా ఉండ నువ్వు. సారీ సార్, ఆకు మీద తేనండి. సారీ లేదు గీరీ లేదు. ఎవడా నువ్వు? ఏయ్, అయ్యో, ఏయ్. ఇతను కాలేజ్ స్టూడెంట్, మన ఇంటికి అద్దెకొచ్చాడు. అద్దెకొచ్చాడా? కాలేజీ కుర్రోళ్ళకి అద్దెకే వద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా ఇల్లు నా ఇష్టం, అద్దెకే ఇస్తాను, అరువుకే ఇస్తాను. మీరు నోరు మూసుకొని వెళ్ళండి. ఆ? మూసుకుంటానే, మూసుకుంటా. నువ్వు వాయించుకో బాబు. ఆకు మీద తేనండి. అరే జన, అరే జన 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 అరే జన 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 జన. గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు. ఏమిటి పేపర్ చదువుతున్నారు? డ్యూటీ వెళ్ళా? వెళ్ళను. జననమాట. ఒంట్లో బాగుండలేదా? ఇంట్లో బాగోలేదు. ఇంట్లో బాగలేదా? జన 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 వదిన గారితో ప్రణయ కలహమా? కలహం లేదు, విరహం లేదు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మనసు బాగలేదు. మనసు బాగలేదంటే ఏం చేయాలి? మనం మనసును కంట్రోల్ చేసుకుని దాన్ని మన దారికి తెచ్చుకోవాలన్నమాట. అంటే ఏం చేయాలి? ఒక కర్ర పెట్టి ఒకే దెబ్బ మాడు పగిలేలాగా. అప్పుడు మనసు మన దారిలోకి రాదా? వస్తుంది. ఇప్పుడు కూతుంది, అది మన దారి రాలేదనుకోండి, ఏం చేస్తాం? ఒక అరటిపండు ఇస్తాం, దాన్ని చిన్న చిన్న ఉలుచుకుంటుంది, తింటుంది, మన దారికి వస్తుంది. ఒక కుర్రాడు ఉన్నాడు, వాడు మన మాట వినలేదు, ఏం చేస్తాం? ఓ చాక్లెట్ ఇస్తాం, ఆ చాక్లెట్ వాడు తీసుకుంటాడు, జన 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 తింటాడు, మన దారికి వస్తాడు. పావురాలు ఉన్నాయి, జన జన గింజలు పారేస్తాం, జన 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 వస్తాయి, జన 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 తింటాయి, మన దారికి వస్తాయి. అంతే కదా మనసు అంటే కూడా. దాన్ని దారికి తెచ్చుకోకుండా అర్థం. అవన్నీ నాకు తెలుసు, నువ్వేం బోధించక్కర్లేదు. అన్నగారు కోపం మీద ఉన్నారు. పర్లేదు అన్నగారు, మనసు బాగోకపోతే సినిమాకి వెళ్ళొచ్చుగా, వెళ్ళను. ఒక పెగ్గేయొచ్చుగా, వెయ్యను. అలా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చుగా. నేను వెళ్ళాయా? నేను ఇంట్లో ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నీకు నీ వద్దకు ఏమైనా అడ్డమా? అన్నగారు, మీరు పొరపడుతున్నారు. అన్న భార్య అంటే నాకు జనతో సమానం, అంటే వదినతో సమానం. వదిన అంటే అమ్మతో సమానం. అంబా అన్నారు. అన్నగారు, మీరు ఇలా వస్తారా? మీరు జన లేకుంటే జన జన? జన అంటే ఏమిటి? జన జన అంటే ఏమిటి? జన అంటే భార్యకు లోబడి ఉండేవాళ్ళు, జన జన అంటే భార్యను అదుపులో పెట్టుకునేవాళ్ళు. ఆ? మరి మీరు? అంటే అర్థమైంది, మీరేం చెప్పొద్దు. మీరు జన 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 అన్నమాట. అంటే నేను అంటే అటు ఇటు కాని వాళ్ళు అన్నమాట. ఆ, ఒరేయ్! ఆ! ఆ! త్వరగా స్నానం చేసిరా, నేను చెయ్యాలి. ఉండక్క, ఒక్క నిమిషంలో చేసి వస్తాను, తర్వాత వెళ్ళి గాని. సరే వెళ్ళు. ఆకు మీద తేనె, సెకండ్ షో లల్లిది, ఫస్ట్ షో పప్పిది. ఆకు మీద తేనె, జన అర్జన అర్జన జన 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 జ. ఆ. జన జన జన. ఈ జనను చూస్తుంటే ఆకుకు తేనెకు ఉండే సంబంధం ఎంత బలీయమైందో అర్థమవుతోంది. జన 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 నీకొచ్చే జన జన ఈ జనలు జన 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 జన. రేయ్! ఆ, ఆ, ఏం చేస్తున్నావురా? నీళ్ళు వస్తున్న రేయ్, మగ్గులు చెప్పరా. చూస్తున్నాను. బయాస్కోప్ చూస్తున్నావా? జన మొదట ఆట అయిపోయిందా? జన జన రెండో ఆటకు రెడీ అవుతున్నావా? ఏమండి, ఆగండి. ఏమిటి చంటి, ఏం ఏమైంది? లేదండి, బాత్రూమ్ కి చిల్లి పడితేను మూసేద్దామని పాపం నేను కొంచెం చేద్దామనా పెద్ద చేద్దామనా? చూడండి, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను మంచి జనని. అవునండి, మీ ఒళ్ళంతా కుళ్ళు, ఎప్పుడు అనుమానమే. జన లల్లి గారు. ఆ? ఏమే వీడిని ఖాళీ చేస్తావు లేదా? చేయించను గాక చేయించను. ఇప్పుడు ఇది ఏం చేశాడని? ఏదో ఒకటి చేస్తేనే కానీ ఖాళీ చేయించు అనమాట. సరే, వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్పాట్ లో బండి ఎక్కించేస్తాను. కర్మ కర్మ. ఏమండి, మీ వారు జన జన అంటున్నారు, నా మీద ధన బండెక్కించరుగా. ఆయన అంతే బాబు, నువ్వు వెళ్ళు. అరే అరే జన, అరే జన జన జన. ఎంత కిలో? 6 రూపాయలు అమ్మగారు. అక్క, వంకాయలు వద్దే, దొరద సొరకాయ తీసుకుందాం. సరే.
ఏమయ్యా ఆ బోర్ ఎంత? 100 రూపాయ. 125 ఇస్తాను, అమ్ముతావా? ఇందా తీసుకోమ్మా. ఎందుకే? చెప్తాగా, ముందు డబ్బిచ్చి కొనక్క. కొనక్క. అక్క అక్క, వస్తున్నా. రాహుకాలం రాకముందే మొదలుపెట్టు. అలాగే, నువ్వు వెళ్ళు. అరే జానా, ఏమిటి భూమి అదురుతోంది? ఊర జన 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 పప్పీ. ఆ? జన జన ఇక బొబ్బు, నేను బొబ్బుంటా. ఆ? ఏక బావలేవలేదా? లేదు, వీడు మనిషి ఎత్తుగా బండ. ఒక పిల్ల పాప లేరు, ఒక అచ్చటా ముచ్చట లేదు. నా కర్మ, నేను చేసుకున్న పాపం. వదిన గారు, వదిన గారా? అవును వదిన గారు, మీ బూర దెబ్బకు తట్టుకోలేక నేను పప్పి జనైపోయాం. అంటే జన జనైపోయాం వదిన గారు. అమ్మో, ఎంత పని చేసావయ్యా? కోప్పడకండి వదిన గారు, నేను మీ పప్పికి అన్యాయం చేయను. జనజనాన్ని మెళ్ళో తాళి కడతాను. ఆ తర్వాత జనజన, మీకు పిల్లలు పుట్టే జనను ఆలోచించాను. ఏమిటిది? దగ్గరికి రండి. జన జన జన. తాడి చెట్టు తల్లి కాదు, తాగినాడు మొగుడు కాడు. ఆ, 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 లల్లి. ఆ, ఏమిటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? ఈ రాత్రి అంతా శివరాత్రిలే. దా, 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 దా. ఏమిటయ్య చంటి, ఈయన జోరు చూసి నువ్వేదో చేసావు అనుకున్నాను. ఏం పర్వాలేదు, జననిపిస్తాను. జన 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 జన, అరే జన 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 జన. ఏయ్ పప్పి, Ready. దా దా జన జన. సామ నెంబర్ 1. ఏయ్ జన 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 జన. సామ నెంబర్ 2. జన జన. ఏయ్ ఎక్కడ నా బండి? ఆ, ఎక్కడ నా బండి? అది నీ బండి కాదు, నా మారుతి కారు. అదిగో నీ బండి. ఆ? 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 రైట్. జన 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 జన. అరే జన జన పప్పి. అన్నగారు జన, వదిన గారు జన. ఇది స్వర్గస్యం అంటే. ఇక మన ఇల్లంతా జన 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 జన.
పిల్లలే పిల్లలు అంతా నీదయరా తమ్ముడు. జన అన్నయ్య గారు. అవునండి, చంటి దయ వల్ల మన పప్పికి పెళ్ళే కాదు తల్లి కూడా అయింది. జనవదిని గారు. ఏదేమైతే మీ ఇద్దరు నేల తప్పారు, అంతే చాలు. నేనే తొందరపడి ఈ తమ్ముడి మీద బండెక్కించేద్దాం అనుకున్నాను. అంత మాట అనొద్దు అన్నయ్య గారు. మీరు మనుషుల మీద బండెక్కిచ్చేంత దుర్మార్గపు జనమత్ర కాదంతే. లేదు తమ్ముడు, నీకు తెలియదు, నేనంతటి పాపిని. నేనోసారి డబ్బు కక్కుర్తుపడి నా బస్సును కారు గుర్తించేశాను. కారులో వాళ్ళు అక్కడికక్కడే సఫా. తెల్లారేసరికి తెలిసింది వాళ్ళు ఎవరో. ఎవరన్నయ్య గారు వాళ్ళు? నేను చెప్పను, చెప్పమంటుంటే నేను చెప్పను, చెప్పమంటుంటే నేను చెప్పను అంటుంటా. చెప్పాల్సిందంట. నేను చెప్పను, చెప్ప. నేను చెప్పను. పోనీ ఎవరు చేయించారో చెప్పండి. నిప్పులో కడుపులో దాచుకున్నాను. అమ్మో, నేను చెప్పను, నేను చెప్పను. జన